సింగింగ్ జర్నీ గురించి అడుగుతున్నావు కాబట్టి నేను నా మొదటి గురువు శ్రీమతి జొన్నలగడ్డ ఆనందవల్లి గారు. ఆవిడ మా నాయనమ్మ కూడాను. ఆవిడ మొదటిగా నాకు ఒక పాట నేర్పిస్తాను అని చెప్పి ఆవిడ నేర్పించడం జరిగింది. అలా నాకు టాలెంట్ ఉంది అని చక్కగా పాట నేర్పించడం జరిగింది. ఆ టాలెంట్ని చూసిన తర్వాత నెమ్మదిగా తొలి అడుగుతోటి ఇదే తొలి అడుగు వేశాను నేను. తొలి అడుగుకి నేను ఇస్తున్న ఇంటర్వ్యూలో నా తొలి అడుగు గురించి చెప్పడం నాకు ఇంకా ఆనందకరంగా ఉంది. నా తొలి అడుగు, తొలి మెట్టు కూడాను మా నాయనమ్మ గారే. ఆవిడ పెట్టిన ఆ భిక్ష ద్వారా నేను నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాను. తర్వాత శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల పంకజవల్లి గారు, క్లాసికల్ సింగర్ ఆవిడ, శ్రీరంగం గోపాలరత్నం గారి శిష్యురాలు కూడాను. వారి దగ్గర నేను క్లాసికల్ శిష్యరికం చేసి సర్టిఫికెట్ కోర్స్ కూడా చేశాను. అలా నెమ్మదిగా ఇంకొంచెం ముందరికి వెళ్ళాలనుకుంటూ అడుగుని ఇంకొంచెం ముందరికి తీసుకువెళ్ళి భక్తి సంగీతం అలాగే సాంప్రదాయ జానపదాలు ఈ రెండు కూడా శ్రీ జానపద సంగీత బ్రహ్మ శ్రీ పివి చలపతిరావు గారి దగ్గర నేర్చుకున్నాను. వారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జానపదానికి ఆయన దిట్ట. ఆయన దగ్గర నేర్చుకొని అలాగే లలిత సంగీతం అనేది ప్రఖ్య ఆంజనేయ శాస్త్రి గారి దగ్గర, అలాగే మా గురువు గారి దగ్గర శ్రీ పివి చలపతిరావు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఒక 5 ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గూగుల్ సెర్చ్లో పద్మజా విశ్వాసం మీరు కొడితే కూడా టైప్ చేస్తే కనకధారాస్తవం అంటే నాది ఒక్క ఆల్బమ్, అంటే మొత్తంలో కూడా నా ఆల్బమ్ ఒక్కటే కూడా 24 శ్లోకాలు శ్రీ శంకరాచార్యుల వారివి 24 శ్లోకాలు 22 రాగాల్లో పాడి దానికి తాత్పర్యం చెప్పాను. అదొక్కటే. అంటే కనకధారాస్తవం వివిధ క్యాసెట్స్ ఆల్బమ్స్ ఉన్నాయి, కాకపోతే తాత్పర్య సహితం చేసింది నాదొక్కటే ఆల్బము. ఇది కాకుండా అన్నమాచార్య కీర్తనలు గరుడ వాహనుడు అన్న పేరుతో, అలాగే నమో నారాయణ భజన అని నారాయణ నామాలతో అదొకటి రిలీజ్ అయింది. ఇది కాకుండా డివైన్ శ్లోకాస్ అని పిల్లలకి శ్లోకాస్ నేర్పిస్తున్నట్టుగాను, అలాగే సాంప్రదాయ జానపదాలు ఇవి నిజంగా వినదగ్గవండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాటి గురించి కూడా నేను చెప్తాను, ఏది ఎలా పాడతాము అంటే దాని యొక్క విశ్లేషణ కూడా నేను చెప్తాను మీకు. సాంప్రదాయ జానపదాల్లో ఆయన చేసిన వాటిలో నేను ఆల్బమ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ వినొచ్చు.